ప్రజలారా ఒక్క విషయం గమనించండి. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అనేది అసలు లేనే లేదు. బీసీ ప్రజలకు 93 దాకా రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కొరకు ఒక కమిషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతదేశంలో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ఓసీలే అని చెప్పక తప్పదు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక రాజ్పుత్. అదేవిధంగా మొన్న కేరళలో ప్రమాణ స్వీకారం చేసిన సతీష్ అని వచ్చేసి ఒక నాయర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా కర్ణాటకలో ఇప్పుడు ప్రమాణం స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్ ఒక్కలిగాస్ కమ్యూనిటీకి సంబంధించిన ఓసీ క్యాస్ట్ పిల్లర్. అదేవిధంగా తెలంగాణలో కూడా గత 2.5 సంవత్సరాలుగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక్కడ పరిపాలిస్తుంది. కాబట్టి 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాళ్ళు బీసీలు ఉంటే కూడా వాళ్ళని తీసేసి ఓసీల పాలు చేసినారు. మళ్ళీ వీళ్ళు సామాజిక న్యాయము 50% సీలింగ్ బద్దలు కొడతామని మాట్లాడతారు. 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలను ఆల్రెడీ దగా చేశారు, మోసం చేశారు. వీళ్ళను మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.